ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. మళ్ళీ కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. కరెక్ట్గా 3 days తర్వాత. అంత కరెక్ట్గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది. కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి. అంతకంటే దారుణం ఏంటంటే, అన్యాయం జరిగిన బాధితురాల్ని ఆదుకోకపోగా, అండగా నిలబడకపోగా, అసలు ఆమెని ఒక తేరుకోలేని ఒక సిచ్యువేషన్లో పెట్టడం, అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని. ఇలా మీరు విక్టిమ్స్ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా? అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరనా మీ ధైర్యం? ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నామో, ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతెందుకండి, డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు. ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి? ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి? ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం, ఎస్కేపిజం. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నిసార్లు ఒక మహిళ, సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నా భర్త బృందకుమార్ రెడ్డి 2021లో చనిపోయారు, ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు, నేను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను, ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు, చంపేస్తా, ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను. అటువంటి దుర్భాషలాడి, అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాడిని, ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాడిని, ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు. పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అదేంటది?
తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైపోయింది ఆ